I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry, 4th semester, Paper 4, Spectroscopy and Physical Chemistry. Topic, Unit 5, Phase Rule. In this video, here the topics discussed are thermodynamic derivation of Gibbs phase rule, phase diagram. First of all, we see about thermodynamic derivation of phase rule. Consider a heterogeneous system. Let it consist of C components, that is C1, C2, C3 and so on Cc, which are distributed among P phases, that is P1, P2, P3 and so on Pp. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఒక హెట్రోజీనియస్ సిస్టమ్ ని కన్సిడర్ చేసుకున్నాం. దాంట్లో ఏమున్నాయని అనుకుంటున్నాము అంటే ఆ సిస్టమ్ కంటైన్స్ సి కాంపోనెంట్స్ ఉన్నాయి అంటున్నాం. ఆ సి కాంపోనెంట్స్ కూడా పి ఫేజెస్ లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి అనేసి కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ నోన్ దట్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ విచ్ మస్ట్ బి ఆర్బిటరీలీ ఫిక్స్డ్ టు డిఫైన్ ద సిస్టమ్ కంప్లీట్లీ. సో మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ డెఫినేషన్ నుంచి ఏం తెలుసు అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఏ సిస్టమ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పుకుంటున్నాము, నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్లీ వేరియబుల్స్, నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కి ఈక్వల్ అవుతుంది. సో ఆ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎట్లా ఉంటాయి అంటే విచ్ మస్ట్ బి ఫిక్స్డ్ ఆర్బిటరీలీ టు డిఫైన్ ద సిస్టమ్ కంప్లీట్లీ. సో ఆ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ని మనము ఆర్బిటరీలీ ఫిక్స్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఆ సిస్టమ్ ని కంప్లీట్ గా డిఫైన్ చేయడానికి. సో ఆ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ని మనం ఏమనుకుంటున్నాము అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేసి చెప్తున్నాం. Thus, these number of variables is equal to the total number of variables of the system minus the number of variables which are defined by the system as it is in equilibrium. So, మనము ఈ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని దేనికి ఈక్వల్ చేస్తున్నాము అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆఫ్ ది సిస్టమ్. సో సిస్టమ్ కి ఉన్న మొత్తం నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ లో నుంచి ఏం తీసేయమని చెప్తున్నారు, minus the number of variables which are defined by the system as it is in equilibrium. So total number of variables లో నుంచి system define చేసిన వేరియబుల్స్ ని మైనస్ చేస్తే మనకు వచ్చేది నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అవుతాయి అని చెప్తున్నారు. సో దీన్ని మనము ఎట్లా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అంటే thus degrees of freedom is equal to total number of variables minus number of variables defined by the system in equilibrium. సో ఇందాక మనము వర్డ్స్ లో చెప్పుకున్నదే ఇక్కడ మనకి ఒక ఫార్ములా లాగా రాసుకుంటున్నాం అనమాట. ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ సిస్టమ్ లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ లో నుంచి సిస్టమ్ డిఫైన్ చేసిన నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ కి ఈక్వల్ అవుతుంది అంటున్నాం. అంటే ఇన్ టర్న్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కి ఈక్వల్ అవుతుంది. Let a phase consist of two components. If the molar concentration of one component is known, that of the other calculated by difference. సో ఇక్కడ మనము ఏం కన్సిడర్ చేసుకుంటున్నాము అంటే ఒక ఫేజ్ తీసుకుంటున్నాము. ఆ ఫేజ్ లో టూ కాంపోనెంట్స్ ఉన్నాయి అనేసి అనుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇఫ్ ద మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వన్ కాంపోనెంట్ ఈజ్ నోన్, దట్ ఆఫ్ ది అదర్ క్యాలిక్యులేటెడ్ బై డిఫరెన్స్. సో ఆ టూ కాంపోనెంట్స్ లో ఒక కాంపోనెంట్ యొక్క మోలార్ కాన్సన్ట్రేషన్ కనుక మనకు తెలిస్తే రెండో దాని యొక్క కాన్సన్ట్రేషన్ లో డిఫరెన్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. Clearly, the phase containing two components can be completely defined by one concentration term. సో దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే ఏదైనా ఒక ఫేజ్ టూ కాంపోనెంట్స్ ఉన్న ఒక ఫేజ్ ని మనం ఎప్పుడు డిఫైన్ చేసుకోగలము కంప్లీట్ గా అంటే ఒక కాన్సన్ట్రేషన్ టర్మ్ తెలిస్తే, అంటే ఆ ఉన్న రెండు కాంపోనెంట్స్ లో ఒక కాంపోనెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలిస్తే మనకి ఆ సిస్టమ్ ని మనము కంప్లీట్ గా డిఫైన్ చేసుకోగలము. ఇన్ ద సేమ్ వే ఇఫ్ ఏ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ ఫేజెస్ దెన్ ఇట్ కెన్ బి కంప్లీట్లీ డిఫైన్డ్ ఇఫ్ టూ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆర్ నోన్. అలాగే మనం ఏం చెప్పొచ్చు అంటే ఏదైనా ఒక సిస్టమ్ లో గనక త్రీ ఫేజెస్ ఉన్న సిస్టమ్ తీసుకుంటే దాన్ని మనము ఎప్పుడు కంప్లీట్ గా డిఫైన్ చేసుకోగలము అంటే టూ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ తెలిస్తే మనకి అప్పుడు ఆ సిస్టమ్ ని కంప్లీట్ గా డిఫైన్ చేసుకోవచ్చు. In general, if a phase consists of C components, it can be completely defined by C minus 1 concentration terms. అట్లాగే జనరల్ గా ఏం చెప్పొచ్చు అంటే
సి కాంపోనెంట్స్ మనం తీసుకున్న ఫేజ్ లో గనక సి కాంపోనెంట్స్ ఉంటే మనకి ఆ సిస్టమ్ ని కంప్లీట్ గా డిఫైన్ చేయాలి అంటే ఎన్ని కాన్సన్ట్రేషన్ టర్మ్స్ తెలియాలి ఇక్కడ C-1 కాన్సన్ట్రేషన్ టర్మ్స్ తెలియాలి. సో C-1 కాన్సన్ట్రేషన్ టర్మ్స్ తెలిస్తే మనకి సి కాంపోనెంట్స్ ఉన్న ఫేజ్ ని కంప్లీట్ గా మనము డిఫైన్ చేసుకోగలం. ఎందుకు అంటే ఇందాక ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఏంటి అంటే 2 కాంపోనెంట్స్ ఉన్న ఫేజ్ తీసుకున్నప్పుడు దాంట్లో 1 కాన్సన్ట్రేషన్ టర్మ్ తెలిస్తే మనకి ఆ ఫేజ్ ని కంప్లీట్ గా డిఫైన్ చేసుకోగలము అని చెప్పాం. అలాగే 3 కాంపోనెంట్స్ ఉన్నప్పుడు ఏం చెప్పుకుంటున్నాము 2 కాన్సన్ట్రేషన్ టర్మ్స్ తెలిస్తే మనం ఆ ఫేజ్ ని కంప్లీట్ గా డిఫైన్ చేసుకోగలము అని. కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని జనరల్ గా ఎట్లా రాసుకుంటున్నాం ఇక్కడ అంటే సి కాంపోనెంట్స్ కనుక ఉంటే ఎన్ని కాన్సన్ట్రేషన్ టర్మ్స్ తెలియాలంటే ఆ ఫేజ్ ని డిఫైన్ చేసుకోవడానికి కంప్లీట్ గా C-1 కాన్సన్ట్రేషన్ టర్మ్స్ తెలియాలి అని చెప్తున్నారు. హెన్స్ టు డిఫైన్ కంప్లీట్లీ ఏ సిస్టమ్ ఆఫ్ P phases the total number of variables required will be. సో మనము P phases ఉన్న సిస్టమ్ తీసుకుంటున్నాము. అప్పుడు దాన్ని కంప్లీట్ గా డిఫైన్ చేసుకోవాలి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని కావాలి అంటే P ఇంటూ C-1 అనేసి చెప్తాం. In addition, temperature and pressure of the system are the two variables which are common for all the phases. సో వాటితో పాటుగా మనకి ఇది ఎడిషన్ గా ఏమేమి ఉంటాయి ప్రతి సిస్టమ్ కి టెంపరేచర్ ప్రెజర్ అనేవి 2 వేరియబుల్స్ ఎక్స్ట్రా ఉంటాయి. కాబట్టి అన్ని ఫేజెస్ కి కూడా ఈ 2 వేరియబుల్స్ కూడా కామన్ కాబట్టి మనము ఏం చేస్తున్నాము అంటే ఆ 2 ని యాడ్ చేసుకుంటాం అనమాట 2 వేరియబుల్స్ కి. హెన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ C-1 ప్లస్ 2. సో మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ కావాలి అంటే ఎట్లా దేనికి ఈక్వల్ అవుతుంది అంటే P ఇంటూ C-1 ప్లస్ 2 కి ఈక్వల్ అవుతుంది. సో ఈ 2 ఏంటి అంటే టెంపరేచర్ ప్రెజర్ వేరియబుల్స్ కి సంబంధించి. When the system is in equilibrium, the chemical potential mu is the same in all the P phases. సో మనం తీసుకున్న సిస్టమ్ ఈక్విలిబ్రియం లో ఉంది అని తీసుకుంటే అప్పుడు ఆ కెమికల్ పొటెన్షియల్ mu అనేది సేమ్ ఉంటుంది అన్ని ఫేజెస్ కి కూడా. If the system consists of 3 phases A, B, C, then for any component I మనం తీసుకున్న సిస్టమ్ లో గనక 3 ఫేజెస్ ఉన్నాయి అని మనం కన్సిడర్ చేసుకుంటే ఆ 3 ఫేజెస్ కి ఏమనుకుంటాము ఏ బిసి అనేసి అనుకుంటున్నాం. అప్పుడు ఏదైనా ఒక కాంపోనెంట్ తీసుకుంటే ఐ అనే కాంపోనెంట్ కి ఆ కెమికల్ పొటెన్షియల్స్ అనేవి ఎట్లా ఉంటాయి అంటే µIA ఇజ్ ఈక్వల్ టు µIB ఇజ్ ఈక్వల్ టు µIC. అంటే కెమికల్ పొటెన్షియల్ వాల్యూస్ ఏ ఫేజ్ కి తీసుకున్నా ఏబిసి 3 ఫేజెస్ కి కూడా ఎట్లా ఉంటాయి అంటే ఈక్వల్ గా ఉంటాయి. ఎప్పుడు అంటే మనం తీసుకున్న సిస్టమ్ కనుక ఈక్విలిబ్రియం లో ఉంటే అప్పుడు కెమికల్ పొటెన్షియల్ వాల్యూస్ అనేవి సేమ్ ఉంటాయి ప్రతి ఫేజ్ కి అనేసి చెప్తున్నారు. సో ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనము ఎట్లా రాసుకోవచ్చు అంటే 2 ఈక్వేషన్స్ ని రాసుకోవచ్చు. ఏంటవి అంటే దిస్ ఆర్ ద 2 ఈక్వేషన్స్ యాజ్ µIA is equal to µIB and µIB is equal to µIC. ఇట్లా మనము ఇందాక వచ్చిన దాని నుంచి 2 ఈక్వేషన్స్ ని రాసుకోవచ్చు. క్లియర్లీ ఫర్ ఏ సిస్టమ్ ఆఫ్ 3 phases 2 ఈక్వేషన్స్ ఆర్ నోన్ ఫర్ ఈచ్ కాంపోనెంట్. సో దీని నుంచి ఏం తెలుస్తుంది అంటే ఏదైనా ఒక సిస్టమ్ తీసుకుంటే దానిలో 3 ఫేజెస్ కనుక ప్రెజెంట్ అయి ఉంటే 2 ఈక్వేషన్స్ అనేవి ఖచ్చితంగా తెలియాలి మనకి ప్రతి కాంపోనెంట్ కి కూడా. ఇన్ జనరల్ ఫర్ ఏ సిస్టమ్ ఆఫ్ P phases P-1 ఈక్వేషన్స్ ఆర్ నోన్ ఫర్ ఈచ్ కాంపోనెంట్. జనరల్ గా మనకి దీని నుంచి ఏం చెప్తాము అంటే P ఫేజెస్ ఉన్న సిస్టమ్ కనుక తీసుకుంటే మనకి ఎన్ని ఈక్వేషన్స్ తెలియాలి అంటే P-1 ఈక్వేషన్స్ అనేవి తెలియాలి ప్రతి కాంపోనెంట్ కి కూడా. దస్ ఫర్ ఏ సిస్టమ్ ఆఫ్ P phases అండ్ C components the number of equations or variables is equal to C into P-1. సో మనం ఇక్కడ P ఫేజెస్ ఉన్న సిస్టమ్ తీసుకుని దాంట్లో C కాంపోనెంట్స్ ఉన్నాయి అని అనుకుంటే నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ లేదా నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అప్పుడు అంటే C ఇంటూ P-1 కి ఈక్వల్ అవుతుంది. దస్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ డిఫైన్డ్ బై ది సిస్టమ్ ఇస్ ఈక్వల్ టు C ఇంటూ P-1. సో ఇందాక మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకున్నాము నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ డిఫైన్డ్ బై ది సిస్టమ్ ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అది ఎంత వచ్చింది అంటే C ఇంటూ P-1. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ని తీసుకెళ్లి మనము ఫస్ట్ రాసుకున్న ఈక్వేషన్ లోకి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. హెన్స్ ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ F ఈజ్ గివెన్ బై. సో మనకి ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ F అనేది ఎలా వస్తుంది ఏమని రాసుకున్నాము ఫస్ట్ మనము ఎక్స్ప్రెషన్ వచ్చి అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ F ఈజ్ ఈక్వల్ టు
total number of variables in the system minus number of variables defined by the system in equilibrium అని రాసుకున్నాం కదా. ఇప్పుడు ఆ వాల్యూస్ ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఎట్లా వస్తుంది అంటే f is equal to p into c minus 1 plus 2 minus of c into p minus 1. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి ఎట్లా వస్తుంది అంటే మల్టిప్లికేషన్ చేసినప్పుడు cp minus p plus 2 minus of cp minus into minus plus c. సో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ సిపి అనేవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏం మిగులుతాయి అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2. దిస్ ఈజ్ ద ఫేజ్ రూల్ ఈక్వేషన్. సో ఇట్లా మనము థర్మోడైనమికల్ గా ఫేజ్ రూల్ ని డిరైవ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వన్ ఫేజ్ డయాగ్రామ్. సో దిస్ ఈజ్ ద ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ ఏ వన్ కాంపోనెంట్ సిస్టమ్. సో మనం ఫేజ్ డయాగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం వన్ కాంపోనెంట్ సిస్టమ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని దానికి ఈ డయాగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో అసలు ఫేజ్ డయాగ్రామ్ అంటే ఏంటి, అసలు ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ఫేజ్ డయాగ్రామ్ మే బి డిఫైన్డ్ యాజ్ ఏ ప్లాట్ షోయింగ్ ద కండిషన్స్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ అండర్ విచ్ two or more physical states of a system can exist together in a state of dynamic equilibrium. సో ఎట్లా డిఫైన్ చేసుకుంటాం ఫేజ్ డయాగ్రామ్ ని అంటే ఇట్ ఈస్ ఏ ప్లాట్ అని చెప్తున్నాం. అంటే ఇది ఒక గ్రాఫ్ అన్నమాట. సో ఏం చూపిస్తుంది ఆ గ్రాఫ్ అంటే షోయింగ్ ద కండిషన్స్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. ప్రెషర్ కి టెంపరేచర్ కి మధ్య కండిషన్స్ ని చూపిస్తుంది. అండర్ విచ్ టూ ఆర్ మోర్ ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ ఏ సిస్టమ్ కెన్ ఎగ్జిస్ట్ టుగెదర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డైనమిక్ ఈక్విలిబ్రియం. సో వాటిలో ఏమేమి ఎగ్జిస్ట్ అవుతాయంటే రెండు కానీ లేదా అంతకంటే ఎక్కువ ఫిజికల్ స్టేట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే ఒకదానికొకటి ఈక్విలిబ్రియంలో ఉంటాయి, డైనమిక్ ఈక్విలిబ్రియంలో అని చెప్తున్నారు. సో అట్లాగా చూపించే ఒక గ్రాఫ్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమనుకుంటున్నాము ఫేజ్ డయాగ్రామ్ అనేసి చెప్తున్నాం. ఫేజ్ డయాగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఇంపార్టెంట్ ఫీచర్స్. సో ఫేజ్ డయాగ్రామ్ లో ఏముంటాయి మెయిన్ గా అంటే మనకి 3 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి ఏరియాస్ ఆర్ రీజియన్స్. ఏరియాస్ కానీ లేదంటే వాటిని రీజియన్స్ అని కూడా చెప్తాము. రెండోది వచ్చి కర్వ్స్ ఆర్ లైన్స్. థర్డ్ వన్ ట్రిపుల్ పాయింట్. ఇట్లా మనకి 3 ఫీచర్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ ఫీచర్స్. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే ఎట్లా ఉంటుందంటే మనం దేనికి గ్రాఫ్ గీసుకున్నాము, టెంపరేచర్ కి ప్రెషర్ కి మధ్యలో గ్రాఫ్ గీసుకుంటున్నప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఎన్ని కర్వ్స్ లేదా ఎన్ని ఏరియాస్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి కర్వ్స్ వచ్చి ఇక్కడ నుంచి తీసుకున్నాం అనుకోండి, ఓ దగ్గర నుంచి ఓఏ కర్వ్, ఓబి, ఓసి, ఓఏ డాష్ అనేసి 4 కర్వ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీటి మధ్య ఉండే ప్లేస్ నే మనము ఏరియాస్ అని అంటున్నాం. సో ఏరియాస్ తీసుకున్నప్పుడు ఎట్లా తీసుకుంటామంటే ఏఓసి, నెక్స్ట్ బిఓసి, బిఓఏ ఇట్లా తీసుకుంటాం అన్నమాట ఏరియా. సో ట్రిపుల్ పాయింట్ కదా ఇంకొకటి. ట్రిపుల్ పాయింట్ ఏంటంటే మొత్తం ఈ కర్వ్స్ అన్ని ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ని మనము ట్రిపుల్ పాయింట్ అనేసి చెప్తున్నాం. సో ఇక్కడ ఒక్కొక్క కర్వ్ కి ఒక్కొక్క నేమ్ ఇచ్చుకున్నాం. ఏంటి అంటే ఏవో కర్వ్ ఏమంటున్నాం వేపరైజేషన్ కర్వ్ అనేసి చెప్తున్నాము. నెక్స్ట్ ఓబీ కర్వ్ ని సబ్లిమేషన్ కర్వ్ అంటున్నాము. ఇట్లా ఓ ఏ డాష్ కర్వ్ ని మెటాస్టేబుల్ కర్వ్ అంటున్నాము. నెక్స్ట్ ఈ ఫేజెస్ అనేవి ఎట్లా ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటే ఏఓసి మధ్యలో లిక్విడ్ స్టేట్ ఉంటుంది, లిక్విడ్ ఫేజ్ ఉంటుంది. అలాగే బిఓసికి మధ్యలో సాలిడ్ ఫేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఏఓబికి మధ్యలో వేపర్ ఫేజ్ ఉంటుంది అనమాట. ఇట్లా మనకి నేమింగ్ అనేది ఇచ్చుకుంటాం ఈ డయాగ్రామ్ కి. నెక్స్ట్ సో ఇందులో ఉండే ఈ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏరియాస్, కర్వ్స్, ట్రిపుల్ పాయింట్ గురించి డీటెయిల్ గా చూద్దాం. Let us consider a phase diagram for a one component system. సో మనం ఇప్పుడు కన్సిడర్ చేసుకున్న డయాగ్రామ్ దేనిదని చెప్పుకున్నాము, వన్ కాంపోనెంట్ సిస్టమ్ ని తీసుకుంటున్నాం ఫేజ్ డయాగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సో దాంట్లో ఉండే మెయిన్ ఫీచర్స్ లో ఫస్ట్ వన్ వచ్చి ఏమనుకున్నాం ఏరియాస్ ఆర్ రీజియన్స్ అంటున్నాం కదా. అవేంటో చూద్దాం. ద డయాగ్రామ్ హ్యాస్ 3 ఏరియాస్ నేమ్లీ బిఓసి, సిఓఏ అండ్ ఏఓబి. Each of the 3 areas shows the conditions of temperature and pressure under which the respective phase can exist. సో ఆ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు ఫేజ్ డయాగ్రామ్ లో మనకి ఎన్ని ఏరియాలు కనిపించాయి, 3 ఏరియాస్ కనిపించాయి. అవి ఏంటి అంటే బిఓసి ఏరియా. బిఓసి ఏరియాలో మనకి ఏముంటుంది సాలిడ్ ఫేజ్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే సిఓఏ ఏరియా, దాంట్లో మనకి లిక్విడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, లిక్విడ్ ఫేజ్. నెక్స్ట్ ఏఓబి ఏరియాలో ఏముంది వేపర్ ఉంది, వేపర్ ఫేజ్ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈచ్ ఆఫ్ ది 3 ఏరియాస్ షోస్ ద కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో ప్రతి ఏరియా కూడా మనకు అక్కడ
ఏమేమి కండిషన్స్ చూపిస్తుంది అంటే టెంపరేచర్ ప్రెజర్ కండిషన్స్ చూపిస్తుంది అండర్ విచ్ ద రెస్పెక్టివ్ ఫేజ్ కెన్ ఎగ్జిస్ట్. ఆ టెంపరేచర్ ప్రెజర్ కండిషన్స్ దగ్గర మనకు ఆ ఫేజ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అప్లైయింగ్ ద ఫేజ్ రూల్ ఈక్వేషన్ టు ద సిస్టమ్ వెన్ ఓన్లీ వన్ ఫేజ్ ఈస్ ప్రెసెంట్ వీ హ్యావ్. సో మనకి ఇక్కడ ఏ ఏరియా తీసుకున్నా కూడా దాంట్లో మనకి ఓన్లీ ఒక్క ఫేజ్ మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంది. సో దీనికి మనం ఇప్పుడు ఫేజ్ రూల్ ఈక్వేషన్ అప్లై చేసుకుంటే మనకి ఎట్లా వస్తుంది? ఫేజ్ రూల్ ఈక్వేషన్ ఏంటి? f ఈజ్ ఈక్వల్ టు c మైనస్ p ప్లస్ 2. సో ఈ c మైనస్ p ప్లస్ 2లో ఎన్ని కాంపోనెంట్స్ తీసుకున్నాం మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటుంది 1 కాంపోనెంట్ సిస్టమ్ కాబట్టి c వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. అలాగే ఎన్ని ఫేజెస్ ఉన్న ఏరియాస్ కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఏరియాలో ఒక్క ఫేజ్ మాత్రమే ప్రెసెంట్ అయి ఉంటుంది కాబట్టి p వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఈ వాల్యూస్ ని తీసుకొచ్చి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎట్లా వస్తుందంటే f ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 ప్లస్ 2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 బై వేరియంట్ అన్నమాట. మనకి ఇక్కడ ఏరియాస్ కి తీసుకున్నప్పుడు ఫేజ్ రూల్ నుంచి ఎంత వచ్చింది? ఇది బై వేరియంట్ అనేసి తెలుస్తుంది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చి 2 అన్నమాట ఇక్కడ. Therefore, in order to define the condition of the phase, both pressure and temperature must be stated. సో మనం ఇక్కడ దీని నుంచి ఏంటి అంటే ఏదైనా ఒక ఫేజ్ ని కంప్లీట్ గా డిఫైన్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఎన్ని టర్మ్స్ తెలియాలి? 2 టర్మ్స్ తెలియాలి. ఏంటవి అంటే ప్రెజర్ ఇంకా టెంపరేచర్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి కర్వ్స్ ఆర్ లైన్స్. సో మరి కర్వ్స్ తీసుకుంటే ఎన్ని ఉన్నాయి అనుకుంటాము? దేర్ ఆర్ 3 కర్వ్స్ మీటింగ్ ఎట్ ఏ పాయింట్ O అండ్ డివైడ్ ద డయాగ్రామ్ ఇంటూ 3 ఏరియాస్. మనకి ఒరిజినల్ లైన్స్ కానీ లేదా కర్వ్స్ తీసుకుంటే ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి. ఆ 3 కర్వ్స్ కూడా ఎక్కడ మీట్ అవుతున్నాయి? O అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో మీట్ అయినప్పుడు మనకు ఆ టోటల్ ఏరియాని ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాయి? 3 పార్ట్స్ అంటే 3 ఏరియాస్ కింద డివైడ్ చేస్తుంది. These curves show the conditions of equilibrium between any two of the 3. సో ఈ కర్వ్స్ ఏం చూపిస్తాయి మనకి అంటే ఉన్న 3 ఫేజెస్ లో ఏదో ఒక 2 ఫేజెస్ కి మధ్య ఈక్విలిబ్రియం ని చూపిస్తాయి అన్నమాట. దట్ ఈస్ సాలిడ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ లిక్విడ్ ఆర్ లిక్విడ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ వేపర్ ఆర్ సాలిడ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ వేపర్. సో ఇట్లా మనకున్న 3 ఫేజెస్ లో ఏవో ఒక 2 ఫేజెస్ మధ్యన ఈక్విలిబ్రియం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఏ కర్వ్ తీసుకున్నా దాని మీద. ఫస్ట్ వన్ వచ్చి సాలిడ్ లిక్విడ్ లైన్. సో మనం ఇక్కడ ఫస్ట్ ఏం కన్సిడర్ చేసుకుంటున్నాము? సాలిడ్ కి లిక్విడ్ కి మధ్యలో ఈక్విలిబ్రియం ఉన్న లైన్ ని కన్సిడర్ చేసుకుంటున్నాము. ఆ లైన్ ఏంటి అంటే కర్వ్ OC అన్నమాట. This line represents the equilibrium between solid and liquid. That is, solid is in equilibrium with liquid and is referred to as melting curve or fusion curve. సో ఈ లైన్ OC లైన్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈక్విలిబ్రియం బిట్వీన్ ద సాలిడ్ అండ్ లిక్విడ్. సాలిడ్ కిను లిక్విడ్ కి మధ్యలో ఈక్విలిబ్రియం ని రిప్రజెంట్ చేస్తుంది. దాన్నే మనం ఎట్లా రాసుకుంటున్నాం అంటే సాలిడ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ లిక్విడ్. సాలిడ్ కి లిక్విడ్ కి మధ్యలో ఈక్విలిబ్రియం సింబల్ ని వేసుకుంటున్నాం. సో ఈ కర్వ్ ని ఏమంటున్నాము అంటే సాలిడ్ కి లిక్విడ్ కి మధ్యలో ఈక్విలిబ్రియం ని ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మెల్టింగ్ కర్వ్ లేదా ఫ్యూజన్ కర్వ్ అనేసి చెప్తున్నాం. అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది, నెక్స్ట్ లిక్విడ్ టు సాలిడ్ కాబట్టి దీన్ని మెల్టింగ్ కర్వ్ లేదా ఫ్యూజన్ కర్వ్ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి లిక్విడ్ వేపర్ లైన్. సో ఈ లైన్ ని ఏమంటున్నా ఇక్కడ ఏంటి ఆ లైన్ అంటే కర్వ్ OA. సో కర్వ్ OA అనేది దేని రిప్రజెంట్ చేస్తుందంటే లిక్విడ్ వేపర్ లైన్ అంటున్నాం కదా, అంటే దేనికి మధ్యలో ఈక్విలిబ్రియం ఉంటుంది? ఇక్కడ లిక్విడ్ కిను వేపర్ కి మధ్యలో ఈక్విలిబ్రియం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దిస్ లైన్ రిప్రజెంట్స్ ద ఈక్విలిబ్రియం బిట్వీన్ లిక్విడ్ అండ్ వేపర్. దట్ ఈస్ liquid is in equilibrium with vapor and is referred to as the vapor pressure curve or vaporization curve for the liquid. సో ఈ లైన్ వచ్చి మనకి లిక్విడ్ కిను వేపర్ కి మధ్యలో ఈక్విలిబ్రియం ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాము? వేపర్ ప్రెషర్ కర్వ్ అంటున్నాం. అంటే ఇక్కడ మనకి లిక్విడ్ అనేది వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది, నెక్స్ట్ వేపర్ అనేది లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి దీన్ని వేపరైజేషన్ కర్వ్ లేదా వేపర్ ప్రెషర్ కర్వ్ అనేసి చెప్తాం ఆ లిక్విడ్ కి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి సాలిడ్ వేపర్ లైన్. సో ఈ లైన్ ని ఏంటి రిప్రజెంట్ చేస్తుంది అంటే కర్వ్ OB రిప్రజెంట్ చేస్తుంది. సో కర్వ్ OB వచ్చి మనకి సాలిడ్ కిను వేపర్ కి మధ్యలో ఈక్విలిబ్రియం ని ఎగ్జిస్ట్ చేస్తుంది. దిస్ లైన్ రిప్రజెంట్స్ ద ఈక్విలిబ్రియం బిట్వీన్ సాలిడ్ అండ్ వేపర్. దట్ ఈస్ సాలిడ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ వేపర్ అండ్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ద సబ్లిమేషన్ కర్వ్. సో మనకి ఈ కర్వ్ OB అనేది దేనికి మధ్యలో ఈక్విలిబ్రియం రిప్రజెంట్ చేస్తుంది? సాలిడ్ కి వేపర్ కి కాబట్టి, అంటే సాలిడ్ నుంచి వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది, నెక్స్ట్ అలాగే వేపర్ నుంచి సాలిడ్ గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఈ కర్వ్ ఏమంటున్నాము మనము అంటే సబ్లిమేషన్ కర్వ్ అనేసి చెప్తున్నాం. అప్లైయింగ్ ద ఫేజ్ రూల్ ఈక్వేషన్ టు ఏ 1 కాంపోనెంట్ 2 phase systems
వీ హ్యావ్. సో ఇప్పుడు ఫేజ్ రూల్ అప్లై చేసుకుంటే దీనికి మనకి ఈ కర్వ్స్‌కి ఎట్లా వస్తుంది అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2 దాంట్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్తున్నాం ఇక్కడ 1 కాంపోనెంట్ సిస్టమ్ కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ప్రతి లైన్ మీద మనకి ఎన్ని ఫేజెస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి? 2 ఫేజెస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఆ 2 ఫేజెస్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని తీసుకుంటాం కదా! ఏ లైన్ మీద తీసుకున్నా కూడా మనకి 2 ఫేజెస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి పి వాల్యూ ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. సో వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎట్లా వస్తుంది మనకంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 యూని వేరియంట్. సో మనకి ఇక్కడ ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చాయి అంటే 1 వచ్చింది అనమాట. కాబట్టి ఇది యూని వేరియంట్ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ ట్రిపుల్ పాయింట్. The three boundary lines intersect at a common point called the triple point. సో మనకి ఇక్కడ 3 బౌండరీ లైన్స్ కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే ఒక కామన్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. దాన్నే మనము ట్రిపుల్ పాయింట్ అనుకుంటున్నాం. ఏ ట్రిపుల్ పాయింట్ షోస్ ద కండిషన్ అండర్ విచ్ ఆల్ ద 3 ఫేజెస్ కోఎగ్జిస్ట్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఆ ట్రిపుల్ పాయింట్ ఏం చూపిస్తుంది అంటే ఏ కండిషన్స్ ఆ కండిషన్స్ దగ్గర ఆ పాయింట్ దగ్గర మనకి 3 ఫేజెస్ కూడా ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అనేసి చూపిస్తుంది. ఆ పాయింట్ దగ్గర ఉన్న కండిషన్స్ దగ్గర అప్లైయింగ్ ద ఫేజ్ రూల్ ఈక్వేషన్ అప్లై చేస్తే మనకి అక్కడ ఎట్లా వస్తుంది అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2. సో ఇక్కడ మనకి కాంపోనెంట్స్ 1 కాంపోనెంట్ సిస్టమే కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాం. పి ఇక్కడ ఫేజెస్ వచ్చేసరికి ఏం చెప్తున్నాం? ఆ ట్రిపుల్ పాయింట్ దగ్గర 3 ఫేజెస్ కూడా ఈక్విలిబ్రియంలో ఉంటాయి, ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్తున్నాం కాబట్టి పి వాల్యూ ఎంత వేసుకుంటాం? ఇక్కడ 3 వేసుకోవాలి. సో పి ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2. సో దీన్ని ఏమవుతాయి అంటే మొత్తం మనకి 3 మైనస్ 3 క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది, విచ్ ఈస్ ఇన్వారియంట్. సో ట్రిపుల్ పాయింట్ దగ్గర మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఏమి ఉండదు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇన్వారియంట్ అనేసి చెప్తాం. సో నెక్స్ట్ వన్ మెటాస్టేబుల్ ఈక్విలిబ్రియం. సో ఇప్పుడు చెప్పుకున్న ఏరియాస్ లైన్స్ తో పాటుగా మనకు అక్కడ ఒక మెటాస్టేబుల్ ఈక్విలిబ్రియం కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అదేంటో చూద్దాం. జనరల్లీ ద లిక్విడ్ ఫ్రీజెస్ ఆన్ కూలింగ్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది కర్వ్ ఏఓ ఇన్ ద ప్రెజెంట్ ఫేజ్ డయాగ్రామ్. సో మనకి జనరల్గా లిక్విడ్ని ఏమవుతుంది, లిక్విడ్ అనేది కూల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఫ్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ అయ్యే కర్వ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏవో కర్వ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది మనం తీసుకున్న ఫేజ్ డయాగ్రామ్ లో. ఇఫ్ ద లిక్విడ్ ఈస్ కూల్డ్ సో కేర్ఫుల్లీ దట్ క్రిస్టల్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్ ద కర్వ్ ఏవో కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఏ డాష్. సో మనం గనక ఆ కూలింగ్ ని చాలా కేర్ఫుల్ గా చాలా స్లోగా కూల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం తీసుకున్న లిక్విడ్ ని క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వవు అక్కడ. బట్ అక్కడ ఏమవుతుంది అంటే లిక్విడే ఉంటుంది కానీ కూలింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే అది క్రిస్టల్స్ ఫామ్ లోకి కన్వర్ట్ అవ్వకుండా బాగా కూలింగ్ గా ఉంటుంది. అంటే ఏవో కర్వ్ అనేది ఎక్కడికి ఎక్స్టెండ్ అవుతుంది మన డయాగ్రామ్ లో? ఇంకొకటి ఏ డాష్ కి ఎక్స్టెండ్ అవుతుంది. This means that the liquid can be cooled far below the freezing point without being converted into solid form. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నాము అంటే లిక్విడ్ ని బాగా కూల్ చేస్తున్నాం బిలో ఫ్రీజింగ్ పాయింట్. దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కంటే ఇంకా తక్కువ టెంపరేచర్ కి బాగా కూల్ చేస్తున్నాం అనమాట. ఎలాగా అంటే అది సాలిడ్ ఫామ్ లోకి కన్వర్ట్ అవ్వకుండా జాగ్రత్తగా కేర్ఫుల్ గా కూలింగ్ అనేది చేస్తున్నాం. అంటే అక్కడ ఏం చేస్తున్నట్టు మనము సూపర్ కూలింగ్ అనేది చేస్తున్నాం. ద సూపర్ కూల్డ్ లిక్విడ్ ఈజ్ an unstable condition since on the slightest disturbance, example introduction of a seed crystal, the entire liquid solidifies rapidly. సో ఆ సూపర్ కూలింగ్ అనేది చేసి ఆ లిక్విడ్ ని మనం సాలిడ్ ఫామ్ కింద కన్వర్ట్ అవ్వకుండా సూపర్ కూల్డ్ లిక్విడ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఇలా కన్వర్ట్ చేసిన సూపర్ కూల్డ్ లిక్విడ్ అనేది స్టేబుల్ గా ఉండదు, అన్స్టేబుల్ గా ఉంటుంది. సో దాంట్లో ఏదైనా స్లైట్ డిస్టర్బెన్స్ చేసినా దాన్ని మనము అది వెంటనే సాలిడ్ ఫామ్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక సీడ్ క్రిస్టల్ తీసుకెళ్ళి దానికి యాడ్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది మొత్తం ఆ ఎంటైర్ లిక్విడ్ అంతా కూడా ఫాస్ట్ గా సాలిడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. Thus the curve OA dash represents a metastable equilibrium. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ లో OA dash కర్వ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మెటాస్టేబుల్ కర్వ్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మెటాస్టేబుల్ ఈక్విలిబ్రియం అనేది అక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, దాన్ని మెటాస్టేబుల్ కర్వ్ అనేసి చెప్తాం అన్నమాట. సో ఆ కర్వ్ మీద మనకి ఏ ఫేజెస్ ఎగ్జిస్ట్ అవుతాయి అంటే సూపర్ కూల్డ్ లిక్విడ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ వేపర్. సో సూపర్ కూల్డ్ లిక్విడ్ కి వేపర్ కి మధ్యలో ఈక్విలిబ్రియం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ కర్వ్ మీద కూడా ఎన్ని ఫేజెస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి? 2 ఫేజెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి.
అప్లయింగ్ ద ఫేజ్ రూల్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఈ మెటాస్టేబుల్ కర్వ్ కి ఫేజ్ రూల్ అప్లై చేస్తే ఏమవుతుంది? F is equal to C minus P plus 2. సో 1 కాంపోనెంట్ సిస్టమే కాబట్టి C is equal to 1 వేసుకుంటాము. ఇక్కడ కూడా మనకి ఫేజెస్ ఎన్ని ఉన్నాయి? ఈ లైన్ మీద కూడా 2 ఫేజెస్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తున్నాం కాబట్టి P వాల్యూ 2 వేసుకుంటాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎట్లా వస్తుంది? F is equal to 1 minus 2 plus 2 that is equal to 1 యూనివారియంట్. సో మనకి ఇక్కడ దీని నుంచి మెటాస్టేబుల్ కర్వ్ నుంచి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత వచ్చింది అంటే 1 వచ్చింది. దట్ ఈస్ యూనివారియంట్. నెక్స్ట్ రిఫరెన్స్ బుక్స్. ఫస్ట్ వన్ యూనిఫైడ్ కెమిస్ట్రీ బై ఓపి అగర్వాల్. సెకండ్ వన్ అడ్వాన్స్డ్ ఫిజికల్ కెమిస్ట్రీ బై ఎట్కిన్స్. థర్డ్ వన్ యూనిఫైడ్ కెమిస్ట్రీ బై వైఆర్ శర్మ, కే రామారావు. థ్యాంక్ యూ.